ఓం నమ శివాయ. మనం నాగేశ్వర జ్యోతిర్లింగము ఎలా ఆవిర్భవించింది అనేది చూద్దాము. చాలా కాలం క్రితం అంట దారుకుడు అనే ఒక రాక్షస దంపతులు ఉన్నారంట. అయితే ఆ దారుకాదేవి మాత్రం అమ్మవారి భక్తురాలంట. సో ఆవిడ చాలా భక్తి చేసేసరికి అమ్మవారు చాలా ఆనందపడి ఈమెకి కొన్ని వరాలు అవి ఇచ్చారనమాట. పశ్చిమ సముద్ర తీరంలో అంట 16 యోజనాల విస్తీర్ణం గల అరణ్యం వీళ్ళకి వచ్చేటట్టు అమ్మ చేశారట. అంతేకాకుండా ఆ దారుకకు అమితమైన చాలా బలాన్ని ఇచ్చారనమాట. ఎప్పుడైతే ఈ బలము ఈ అధికారాలు ఇవన్నీ వచ్చాయో ఇంకా వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చేసింది, బలదర్పం వచ్చేసింది ఇద్దరికి. మామూలుగానే రాక్షసులు అంటే హింస చేస్తారు, అదే చాలా కష్టతరంగా ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు వీళ్ళకి ఒక అమ్మవారు ఒక అరణ్యాన్ని ఇచ్చారు కదా, ఆ అరణ్యాన్ని అంట అది తీసుకెళ్ళి ఆ పక్కన ఎక్కడైనా గ్రామ ప్రజలు అది ఉంటారు కదా, ఆ గ్రామాల మీద ఈ అడవిని తీసుకెళ్ళి పెట్టేవాళ్ళంట. పెడితే ఏమవుతుంది, మొత్తం ఆ గ్రామం అంతా కింద నలిగిపోయి ఆ ప్రజలు అది అక్కడ చనిపోతూ ఉండేవారంట. ఇంకా ఈ బాధలు భరించలేక అప్పట్లో మునులు ఉండేవారు కదా, ఔర్వ ముని అని ఒక ఆయన ఉండేవారంట. ఆయన చాలా ప్రభావశాలి అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎప్పుడైతే మొరపెట్టుకున్నారో ఆయన కూడా వీళ్ళ బాధ చూడలేక, మామూలుగా అయితే వాళ్ళు శాపాలు అవి ఇవ్వరు, శాంతంగానే ఉంటారు. కానీ మరీ వీళ్ళు ఇంతలాగా రెచ్చిపోయి మనుషుల్ని అలా చంపేస్తున్నారు కాబట్టి ఈయన కూడా ఏం చేశారట, ఎవరైతే ఈ ప్రజల్ని కష్టపెట్టడానికి ఈ జనులున్న భూమి మీదకి వస్తారో ఎప్పుడైతే వస్తారో వెంటనే ఆ రాక్షసులు అక్కడికక్కడే మన్నిస్తారు అని చెప్పేసి శాపం ఇచ్చారట. ఇంకా శాపానికి భయపడి ఈ దారుకులు ఇద్దరు ఇంకా ఇలాంటి పనులు చేయడం తగ్గించారనమాట. అందుకని రాక్షసులు కూడా మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ బలం అది తగ్గి వాళ్ళు కూడా నెమ్మదిగా ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు కాస్త నెమ్మదయ్యారో దేవతలు ఇంకా రాక్షసుల మీద దండెత్తడం వాళ్ళు మొదలు పెడితే వీళ్ళకి చాలా బలం ఉంది కదా, వీళ్ళు ఇప్పుడు ఏం చేశారట, వీళ్ళకి ఏ అయితే అడవి ఇచ్చారో అమ్మవారు ఆ అడవినంతా తీసుకెళ్ళి ఒక సముద్రం మధ్యలో దాన్ని స్థాపించి అక్కడ వీళ్ళు ఉండడం మొదలుపెట్టారట. అయితే ఔరు శాపం ఉంది కాబట్టి ఇంకా వీళ్ళు భూమి మీదకి రావడం మానేశారు, ఆ సముద్రంలోనే ఉండడం మొదలుపెట్టారు. అయితే సముద్రంలో యాత్రికులు వెళ్తూ ఉంటారు కదా, అలా యాత్రికులు ఎవరైనా దొరికితే మాత్రం వాళ్ళని తినడము, ఇంకా ఎవరైనా మిగిలిపోతే కొన్ని రోజులు మళ్ళీ దాచుకొని మళ్ళీ వాళ్ళని తినడం, ఈ రకంగా ఆ సముద్రంలో ఇంకా వీరు విహారం చేస్తూ ఉండేవారు అనమాట. జనాల్ని కష్టపెట్టడం మొదలుపెట్టారనమాట. అయితే ఒకరోజు ఒక వాడ వచ్చిందంట. ఆ వాడలో వాళ్ళని కూడా వీళ్ళు బంధించారు, కొంతమందిని తినేశారు, కొంతమందిని చెరసాలలో వేసుకుని అంటే తర్వాత తిందామని కొంతమందిని దాస్తున్నారు కదా, అలాగా కొంతమందిని వాళ్ళు చెరసాలలో వేశారు. ఆ వేసిన వాళ్ళలోనంట సుప్రియుడు అని ఒక శైవుడు ఉన్నాడంట. అతనేమో చాలా శివభక్తుడు అనమాట. అతన్ని భజన చేయడంతో పాటు ఇంకా తోటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా కలిపి ఎప్పుడు శివ భజన చేస్తూ ఉన్నాడంట ఆ చెరసాలలో ఉన్నప్పుడు. అయితే శివుడు నా ప్రార్థనలు వింటున్నాడా లేదా అని అసలు అది ఏమి ఆలోచించకుండా కేవలము ఆ శివభక్తిలోనే మునిగిపోయి మిగిలిన వాళ్ళకి కూడా ఆ శివుని గురించి ఆ ప్రాముఖ్యత చెప్పుకుంటూ అందరితో కలిపి అలా భజన చేస్తూ ఉండేవాడంట. ఈ అబ్బాయి ఇంత బాగా భజన చేస్తుంటే శివుడికి కూడా మాదానందం కలిగిందంట. ఈయన చేసిన ప్రతి పూజని అందుకుంటూ ఉండేవాడంట. కానీ ఈ అబ్బాయికి మాత్రం సుప్రియుడికి అది తెలియలేదు అని చెప్తున్నారు. అయితే ఇలాగ భక్తి శివారాధన ఇవన్నీ రాక్షసులు నచ్చవు కదా, వాళ్ళు ఇంకా బాధించడం మొదలుపెట్టారు, విపరీతంగా వీళ్ళని హింసించారట ఇవన్నీ చేయొద్దు అని. అయినా సరే సుప్రియుడు ఏమి ఆగకుండా పూజలు చేయడము, అందరూ కలిపి హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతి రక్ష పాహి అని అలాగా బాధపడుతూ ఆర్తనాదాలు చేస్తూనే ఉన్నారంట. అవి విని స్వామివారు అక్కడ ఒక లింగంగా ప్రతిష్టాపన అయ్యారంట. ఆ లింగంకి వీళ్ళు అర్చన చేయడం మొదలుపెట్టారు. అందులో నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమయ్యి అక్కడ ఉన్న రాక్షసులందరినీ సంహరించి ఆ తర్వాత ఈయనకి వరం ఇచ్చారంట. ఇక్కడి నుంచి ఈ దారుక వనము వర్ణాశ్రమ ధర్మాలతోనే ఉంటుంది అని చెప్పేసి. అందుకని అక్కడ ఆ తర్వాత దారుక వనం అంతా వర్ణాశ్రమ ధర్మాలతో మునులతోనూ అక్కడ వేదాలు శాస్త్రాలు అన్నీ ఉండడం మొదలయ్యాయి అన్నమాట.
అయితే నిజానికి పార్వతీ అమ్మవారేమో ద్వారకా దేవికి కదా ఈ అడవినిచ్చారు. ఇప్పుడేమో శివ ఏమో మిగిలిన వాళ్ళకి ఈ ద్వారకనంతనేమో వర్ణాశ్రమ ధర్మాలతో ఉంటాయని ఈ సుప్రియుడికి వాళ్ళకి ఇచ్చారు కదా. ఇప్పుడేమైంది, శివుడు పార్వతుల మధ్య చిన్న తగాదాలాగా అయిపోయింది. ఎందుకంటే ఈ ద్వారకాదేవి ఏమో మళ్ళీ అమ్మవారిని ఆరాధించిందంట. అప్పుడు అమ్మవారు వచ్చి తెలుసుకున్నారు. అయ్యవారేమో ఇది వీళ్ళకి ఇచ్చారని తెలిసింది. అప్పుడు వాళ్ళిద్దరూ కొంచెం కలహంలాగా వచ్చింది, కానీ వాళ్ళు ఏం అలా అనుకోరు కదా. వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఒప్పందం ఏర్పడిందట. ఆ ఒప్పందం ప్రకారం ఏంటట, ఈ దారుక వనము ఒక యుగ కాలమేమో రాక్షసుల చేతిలో ఉంటుందంట. ఆ సమయంలో ఒకవేళ ఎవరైనా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించే వాళ్ళు అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ఎటువంటి కష్టము నష్టము జరగకుండా ఉంటుంది అన్నారట. అక్కడే నాగేశ్వరుడు అనే పేరుతో ఒక జ్యోతిర్లింగంగా స్వామివారు అక్కడ వెలిసారు కదా. ఆ లింగాన్ని కనుక అర్చిస్తే వాళ్ళకి చక్రవర్తిత్వము సిద్ధిస్తుంది అని కూడా స్వామివారు ఒప్పుకున్నారట. యుగకాలము రాక్షసులు ఉంటారు కదా, వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది అని కూడా స్వామివారు ఒప్పుకున్నారట. ఈ ఒప్పందం ప్రకారం ఏమైంది, ఆ యుగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. అయితే వీరసేనుడు అని ఒక రాజు ఉన్నాడంట, ఆయన శివభక్తుడు. ఆయన అక్కడికి వెళ్ళి ఆ నాగలింగేశ్వర అనే ఆ లింగాన్ని ఆరాధించారు. కాబట్టి అతడు పాశుపత విధుడై ఉన్నాడంట. అతడు ఆ దారుక వంశాన్ని, ఈ రాక్షసుల్ని, ఆ వంశాన్ని మొత్తాన్ని నాశనం చేశారనమాట. ఆ వీరసేనుడు కోరికే నలచక్రవర్తి అంట. ఇది నాగేశ్వర జ్యోతిర్లింగ చరిత్రలో ఉన్నదని చెప్తున్నారు. సర్వం శ్రీ శివచరణ అరవిందార్పణమస్తు.